పూజకు టైం అయింది, రా వెళ్దాం. వస్తున్నాను డాడీ. అయినా నువ్వు చెప్పవు, మేము చెప్పం, ఇంకా అమ్మకు చెప్పేవాళ్ళు ఎవరున్నారా? వాళ్ళందరూ కలిసిపోయారు. పాపం నీ పరిస్థితే అర్థం కావట్లేదు. వశిష్ఠ సగోత్రోద్భవస్య ఋషినామధేయస్య నవగ్రహ శాంతి హోమం కరిష్యే. ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిసేదదాదనం శ్రీమహాగణపతి తగ్గుస్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షయే. శాంతి శాంతి. అమ్మా నువ్వు కూడా వచ్చి మీ అన్నయ్య పక్కన కూర్చోమ్మా. రామ్మా కూర్చో. చైత్ర నువ్వెళ్ళు. సూర్యారిష్టేత సంప్రాప్తే సూర్యపూజాంచకారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్. సూర్యగ్రహాయ ఇదం నమః. నక్షత్ర సంస్కారం చేసుకో. చంద్రారిష్టేత సంప్రాప్తే చంద్రపూజాంచకారయేత్. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేత్. చంద్రగ్రహాయ స్వాహా. చంద్రగ్రహాయ ఇదం నమః. కుజారిష్టేత సంప్రాప్తే కుజపూజాంచకారయేత్. కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయేత్ రుణపీడోపశాంతయేత్. అంగారకాయ స్వాహా. అంగారకాయ ఇదం నమః. ఉదారిష్టేత సంప్రాప్తే బుధపూజాంచకారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయేత్. అమ్మా అన్నయ్యకి బొట్టు పెట్టమ్మా. గురారిష్టేత సంప్రాప్తే గురు పూజాంచకారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయేత్. బృహస్పతి గ్రహాయ స్వాహా. బృహస్పతి గ్రహాయ ఇదం నమః. శుక్రారిష్టేత సంప్రాప్తే శుక్రపూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నిపీడోపశాంతయేత్. హోమం చేయండి. శుక్రగ్రహాయ శుక్రగ్రహాయ ఇదం నమః. శనారిష్టేత సంప్రాప్తే శని పూజాంచకారయేత్. శనిధ్యానం ప్రవక్ష్యామి. అమ్మా అన్నయ్యకి రక్షాబంధనం కట్టండి.
ధన్వంతరే శ్రేయస్తర విఘ్నాధీశ కుబేరోర్దక్షయ కట్టండి కుబేరోర్దక్షయ శ్రీ సర్వాభ్యో నామ్య సంయక్ష మనసా సర్వే రక్షంతు రక్షణార్థం రక్షాబంధనం ధారయామి రక్షణార్థం రక్షాబంధనం ధారయామి ఓం శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యజమాన జనఘోష నరఘోష సకల శత్రుఘోష సకల గండ దోష పరిహారార్థం యో దోష సందోష పరిహారార్థం రక్షణార్థం రక్షాబంధనం ధారయామి దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. అయ్యా, మీ దంపతులిద్దరూ పీటల మీద కూర్చుని పూజకి సహకరించండి. రిషిబాబు కళ్యాణం జరగలేదు కాబట్టి మీరు పూజ దగ్గరుండి జరిపించాల్సిందే. కూర్చోండి కూర్చోండి, వద్యం సమీపిస్తోంది. రంగాచారి, గురువుగారు, ఆ పీటలు తీసుకెళ్ళి అలా వెయ్యి. అలాగే. అర్చిత ప్రాచిత ప్రియ మేధాసు అర్చంత కార్చంత పుత్రగా అమ్మగారికి బొట్టు పెట్టండి.
మీ దంపతులిద్దరూ ఒకరికొకరు ఆ తోరాలు తీసి కట్టుకోండి. రక్షణార్థం రక్షాబంధనం ధారయామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. విష్ణుస్త్వాం రక్షతు చక్రమూర్ధిం. ధనుః పూర్వం శక్తిర్దక్షిణ. అపరంగదోచీనందగోదస్త వాసుకరంతరే శస్త్రయస్తరః. విఘ్నో విఘ్నాలీశః కుబేరోర్దక్షయ. ఈ సర్వాభ్య ఓణాభ్య సంయక్షు మనసా సర్వే రక్షంతు. భూమేన రక్షణార్థం రక్షాబంధనం ధారయామి. అలాగే మీరు అమ్మగారి ఎడం చేతి కట్టండి. ఓం విష్ణుస్త్వాం రక్షతు చక్రమూర్ధిం. ధనుః పూర్వం శక్తిర్దక్షిణ. అపరంగదోచీనందగోదస్త వాసుపురంతరే శస్త్రయస్తరః. విఘ్నో విఘ్నాధీశః కుబేరోర్దక్షయ. శ్రీ సర్వాభ్య ఓణాభ్య సంయక్ష మనసః సర్వే రక్షంతు. తుది అంచునొక నీటి మెరుపు కలలు కలగన్న నిజమైన గెలుపు. పెదవి తుది అంచునొక తీపి పిలుపు సెగల ఎడబాటు కది మేలి మలుపు. భళ్ళున తెల్లారే తల తల తూరుపుల వెలుగులు కురిసింది ఆనందం. ఋతువులు గడి దాటే చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం. దేవం భజే. అయ్యా, అకాల మృత్యువును కూడా ఆపగలిగేటువంటి మృత్యుంజయ హోమంతో పాటు కీడి తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం ఆడపడుచు చేత శాంతి పూజ జరిపించబోతున్నాం. అంతా కళ్ళు మూసుకుని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించి ఏ విఘ్నాలు కలగకూడదని కోరుకోండి. అయ్యా, మీరిద్దరూ అన్నాచెల్లుల ఆశీర్వచనం చేయండి. మీరు కూడా. బాబు, నువ్వు లేచి మీ చెల్లాయి నెత్తి మీద అక్షతలు వేసి ఆశీర్వచనం చెయ్యి. అమ్మా, అన్నయ్య పాదాలకి నమస్కారం చెయ్యి. ఆ
ఇది మీరు చేస్తున్న పూజ. ఆ ఫలమంతా వీళ్ళిద్దరిదే. ఆ పూజా ఫలాన్ని మీ చేతులతో అందించండి. అమ్మా, శాంతి పూజ అనంతరం మీ అన్నయ్యకి కీడు తొలగి ఇంటా బయట వృత్తిలో గాని ప్రత్యర్థుల వల్ల కాని ఎలాంటి అపకారం జరగదు, ఎలాంటి ఆపద కలగదు. సృష్టిలో ఇది అతి ముఖ్యమైన ఘట్టం. మీ అన్నయ్యకి యజ్ఞ పాయసాన్ని ఇవ్వమ్మా. తీసుకో అమ్మా. ఏంటి అది? ఏం కలిపామందులో? నా కొడుక్కి ఏ విషయం కలిపి పెడుతున్నావే? వాడేం కావాలని కోరుకొని తినిపిస్తున్నావు? మీ అమ్మ కూతుళ్ళు కలిసి నా కొడుకుని ఏం చెయ్యాలని కోరుకుంటున్నారే? ఏమనుకుంటున్నారే? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది ఇక్కడ? మీ తల్లి కొడుకులు కలిసి ఈ తల్లి కూతుళ్ళని ఇక్కడికెందుకు పిలిపించారు? నా కళ్ళు కప్పి ఇలాంటి భాగవతం ఎప్పటి నుండి మొదలు పెట్టారు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత అహంకారం? అవంతి, ఒక్క నిమిషం ఓపిక పట్టు. రిషి నా ప్రసాదం తిండివ్వు, తర్వాత అంతా నీకు వివరంగా చెప్తాను. రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి. ఏం చెప్తావు నువ్వు? దీనికంతటికి సూత్రధారివి నువ్వే. నాకు తెలియకుండా నన్ను రానివ్వకుండా చేసి నా వెనకాల ఇంత కథ నడుపుతున్నావు నువ్వు. తాళి కట్టిన భార్యని నేనుండగా నీ కొడుకు ఉంచుకున్న దానితో పూజలు చేయిస్తున్నావు. నీ కొడుకు ఉంచుకున్న దానితో పూజలు చేయిస్తున్నావు. నీ కొడుకు ఉంచుకున్న దానితో. అవంతి, be in your limits. Shut up! Shut up! Shut up! మీరు నోరు విప్పారంటే భర్తని కూడా నేను చూడను. భర్తని కూడా నేను చూడను. భర్తని కూడా నేను చూడను. మీరు నాకు లిమిట్స్ నేర్పిస్తున్నారా? ఏ లిమిట్స్ లో ఉండాలి? ఎంత లిమిట్స్ లో ఉండాలి? 4 గోడల మధ్య నా లిమిట్స్ లో నేనుంటే 4 దిక్కుల మధ్య మీరు నచ్చిన దానితో కొలుకుతూ తిరుగుతుంటారా? కొలుకుతూ తిరుగుతుంటారా?
ఏ హక్కుందని మీరు ఇంకా నన్ను దబాయిస్తున్నారు? నోరెత్తే అర్హత కూడా లేదు మీకు. నోరు మూసుకోండి. నోరెత్తే అర్హత కూడా లేదు మీకు. నోరు మూసుకోండి. నోరెత్తే అర్హత కూడా లేదు మీకు. నోరు మూసుకోండి. ఇంకొక్కసారి ఈ పెద్ద మనిషిని మీ గడపలోకి రానేయకుండా చెయ్యండి. ఇంకెప్పుడు మా అమ్మ కోసం మా ఇంటికి రానని, మాకు మీకు మధ్య ఉన్న సంబంధం శాశ్వతంగా తెంచేసుకుంటానని ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి. ఈ అగ్ని సాక్షి